నమస్తే అండి అందరికీ. ఈ రాఖీ పౌర్ణమికి నోరు తీపి చేసి రాఖీ కట్టండి మీ తోడబుట్టిన వాళ్ళకు. ఇలా ఈ బేసన్ లడ్డు చేసి తినిపించారంటే ఖచ్చితంగా అన్నలు గాని, తమ్ముళ్ళు గాని మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంతోషపెడతారు. తమాషాకి అన్నాలేండి. తోడబుట్టిన వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని ఆడపడుచు కోరుకోవాలి. అలాగే నా తోడ పుట్టింది సంతోషంగా ఉండాలని అన్నదమ్ములు దీవించాలి. అదేనండి రాఖీ పండుగకు అర్థము. ఇక్కడొచ్చేసి శనగపిండి 200 గ్రాములు తీసుకున్నాను. నెయ్యి వచ్చేసి 125 గ్రాములు తీసుకున్నాను. అది నాన్ స్టిక్ కాబట్టి అంత పట్టింది. అదే మామూలు కడాయి అయితే గిన 200 గ్రాములు పడుతుంది. ఇక్కడ బేసన్ వచ్చేసి నున్నది తీసుకున్నాను అనమాట. మెత్తగా ఆడిచ్చినది సూపర్ స్టోర్స్లో దొరుకుతుంది, లేదా ఆడించుకోవచ్చు. లేదా కొంచెం రవ్వగా ఆడించుకున్నామంటే గిన నోటికి చుట్టుకోకుండా బాగా రవ్వ రవ్వగా ఉంటుంది అనమాట లడ్డు అనేది. ఇలా వేయించుకుంటూ మధ్యలో నెయ్యి కూడా వేయాలి. సిమ్లో పెట్టుకొని వేయించాలి, ఎందుకంటే మాడిపోతుంది అనమాట. కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. మొత్తం నెయ్యి అంతా పడుతుంది. లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇలాగ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, మీరు గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైతే శనగపిండి బాగా ఏగిందని మనకు అర్థం కావాలో ఇలా బుడగలు వస్తాయన్నమాట. అప్పుడు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 2 స్పూన్ల నీళ్ళల్లోకి ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. లేదంటే గిన ఏకోకున్నా పర్వాలేదు, ఆప్షనల్ అనమాట. నీళ్ళు మాత్రం తప్పకుండా వేయాలి. నీళ్ళు ఎందుకు వేస్తున్నానంటే రవ్వ రవ్వ ఉంటుందన్నమాట లడ్డు, నోటికంతా చుట్టుకోకుండా, గొంతులో పడుకోకుండా. ఇలాగోసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. నెయ్యి కూడా చాలా తక్కువ పట్టిందండి ఇలాగ చేసుకోవడం వల్ల. నేను లాస్ట్ దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలాగ నీళ్ళు వేసాక కొంచెం సేపు అలాగ వేయించేసి వేరే గిన్నెలోకి మార్చేసుకొని చల్లార్చుకోవాలి. ఇందులోనే పెట్టేసామంటే ఈ హీట్కి మాడిపోతుంది అనమాట. ఇందులోకే కావాల్సిన డ్రై నట్స్ అన్నీ వేసేస్తున్నాను. ఇంకా పక్కన వేయించక్కర్లేదు. స్టవ్ బంద్ చేసుకొని ఇంకా వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చల్లబరుచుకోవడానికి. ఇలాగ దీంట్లోకి మార్చుకుంటున్నాను, ఎందుకంటే చేయి బాగా తిరుగుతుందనేసి లడ్డు చుట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసి చక్కెర పొడిగా చేసుకున్నాను. 200 గ్రామ్స్ కరెక్ట్ సరిపోతుంది. నేను చెప్పిన కొలతలతో చేసుకున్నారంటే గిన. ఇది కూడా మిక్సీకి వేసే వేసుకోవాలి. పిండి శనగపిండి వచ్చేసి కొంచెం గోరువెచ్చగా ఉండాలి. మరి వేడి వేడి దాంట్లోకి వేయకూడదు అస్సలు. ఎందుకంటే చక్కెర కరిగిపోయి నీళ్ళగా అయిపోతుంది లడ్డు అనేది. కొంచెం గోరువెచ్చగా ఉండాలి. అప్పుడైతేనే కొంచెం అట్లా లైట్గా కరిగి మనం ముద్ద చుట్టుకోవడానికి వస్తుంది. మరీ చల్లగా కూడా కాకూడదు శనగపిండి అనేది. దీంట్లోకి ఇలాచి పౌడర్ వేసుకొని ఇంకా బాగా ఉండలు లేకోకుండా చక్కెర పొడి అంతా శనగపిండిలోకి కలిసేలా కలుపుకోవాలి. ఇలాగ ముద్ద చుట్టుకోవడానికి వస్తే పర్లేదండి, లేదంటే కొంచెం నెయ్యి వేడి చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలాగా అంత ముద్దలు మనకి ఏ సైజు కావాలో అలాగ లడ్డుంటలు చుట్టేసుకోవాలి. అంతేనండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాని ఫాలో కండి, సపోర్ట్ చేయండి. అంతేనండి. ఇంక లడ్లన్నీ చుట్టేసుకొని దీని మీదకి పిస్తా పప్పులా గార్నిష్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఆల్రెడీ డ్రై నట్స్ వేసాము, కానీ బాగుంటుందనేసి ఇలా చేసుకుంటున్నాను. మీకే నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. చూడండి ఎంత స్మూత్గా ఉంది కదా, నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా ఉందన్నమాట. మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.